నమస్కారం. థాంక్ యూ సో మచ్ అండి శిరీష గారు. ఈరోజు జాయిన్ అయినందుకు ఈ జీవిత పాఠాలనే మన యూట్యూబ్ ఛానల్‌లోకి. ఈరోజు మీ యొక్క లైఫ్ జర్నీ అసలు మీరు ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? ఏం చదివారు? అసలు మీ జీవిత విశేషాలతో పాటుగా అసలు ఎలా వచ్చారు ఈ మెడిటేషన్‌లకి? అసలు రావాల్సిన అవసరం ఏముంది? అనేది కూడా దాంతో పాటుగా మీ యొక్క లైఫ్ ఎక్స్‌పీరియన్స్. రాకముందుకు ఎలా ఉండేది లైఫు? వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? అనే మీ ఎక్స్‌పీరియన్స్ కూడా మా అందరి శ్రోతలకి మీరు షేర్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ టు అవర్ సెషన్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భిక్షం గారు ఫర్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, నా మొదటి గురువైన షిరిడి సాయిబాబాకి అండ్ శ్వాస మీద ధ్యాస ధ్యాన పద్ధతి ద్వారా నన్ను తట్టి లేపి, నన్ను నేను తెలుసుకొని ఆత్మ అంటే హ్మ్, నే తట్టి లేపి నన్ను నేను తెలుసుకునేలాగా ఇంకా స్టిల్ ఇట్స్ కంటిన్యూయస్ జర్నీ. ఆహ్, నేర్పిన గురువుగారు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన భిక్షం గారికి, వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు. సో, నా పేరు శిరీష. భిక్షం గారు చెప్పినట్టు నా పేరు శిరీష కోడెబోయిన. మేము డాలస్ టెక్సాస్‌లో ఉంటాం. నాకు ఇద్దరు అబ్బాయిలు. సో, ఐయామ్ ఏ హోమ్ మేకర్ అండ్ యాహ్! బ్యాక్ ఇన్ ఇండియా. మాది వచ్చేసి నేటివ్ ప్లేస్ సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఆహ్, మా ఫాదర్ కమ్యూనిస్ట్ అనమాట. సో, ఇంట్లో చిన్నప్పటి నుంచి పూజలు అలా ఏమీ లేవు. నాకందుకే భక్తి అంటే జస్ట్ హ్మ్, గురువులు అలా తెలుసంతే. నా ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ సత్య సాయిబాబా డివోటీస్. సో, వాళ్ళ ఇంట్లో బిగ్ పిక్చర్ ఆఫ్ సత్య సాయిబాబా, షిరిడి సాయిబాబా పిక్చర్స్ ఉండేవి. బట్ సమ్‌హౌ నేను షిరిడి సాయిబాబాకి తెలియకుండా అలాగా నా గురువులాగా అలా తీసేసుకున్నాను. మాట్లాడుతూ అలా ఉండేదాన్ని. బాగా కనెక్ట్ అయ్యాను. తర్వాత 9థ్, 10థ్ అలా ఫ్రెండ్స్ తోటి బైక్ మీద అలా టెంపుల్స్‌కి బాబా టెంపుల్‌కి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి నేను పాలిటెక్నిక్ కొత్తగూడెంలో చేశాను. పాలిటెక్నిక్ అయిపోయాక ఈసెట్ కోచింగ్‌కి విజయవాడ కృష్ణవేణి బెంజ్ సర్కిల్‌లో అక్కడ హాస్టల్‌లో ఉండేదాన్ని. అప్పుడు నా రూమ్‌మేట్స్ అందరూ కూడా బాగా ఫుల్ అంటే డీపర్ బాబా డివోటీస్. సో, సాయి కోటి అలా రాస్తూ బాగా టెంపుల్‌కి వెళ్తూ అక్కడ హ్మ్, బెంజ్ సర్కిల్‌లో బాబా టెంపుల్ ఉంటది. ఫేమస్ టెంపుల్ పెద్దది. సో, అలా నాకు మళ్ళీ బాబాతో స్ట్రాంగ్ కనెక్షన్ వచ్చిందక్కడ. సో, ఇంక అప్పటినుంచి ఆహ్, ఇంక నేను కంటిన్యూ‌గా బాబాని ఇంకా హి ఈజ్ మై బ్రెత్. అంటే ఇంక ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం అలా అంటారు. ఇంక నేను మాట్లాడుకుంటూ నా ఫ్రెండ్‌లాగా అట్లా అన్నిటికి ఇలా మాట్లాడుతూ ఇంక అప్పటినుంచి బాబాతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఒచ్చి అప్పుడు తర్వాత నేను ఇంజినీరింగ్ బీటెక్ హైదరాబాద్‌లో చేశాను. భోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. అక్కడ సంతోష్ నగర్‌లో మా హాస్టల్ వార్డెన్ గూడా వాళ్ళు బాబా డివోటీస్. అప్పుడు ఈ ఆరతికి తీసుకెళ్ళేవాళ్ళు. సో, అలా నాకు బాబా ఆరతులు అలా వెళ్ళడము ఇంకా బాగా స్ట్రాంగ్‌గా వచ్చేసింది. ఇంక అప్పటినుంచి నేను సాయి సచ్చరిత్ర చదవడము ఇంకా కంప్లీట్‌గా బాబాకి డివోటీగా అలా ఉండేదాన్ని. అలా సాయి సచ్చరిత్ర అప్పటినుంచి ఇంకా కంపల్సరీ రోజుకొక ఫ్యూ పేజెస్ అన్నా చదువుతూ ఉండేదాన్ని. అలా బాబాతో మీద ప్రేమ అట్లా అలా అప్పటినుంచి స్టార్ట్ అయింది. ఇంకా సాయి సచ్చరిత్ర చదవడం. ఇంక అట్లా బాబా అనే కాదు నాకు గురువులు ఇంకా దత్తాత్రేయ స్వామి, బాబా గూడా దత్త పరంపరలో గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి, దత్త పరంపర అట్లా గురువులు వేరేవి కూడా చదువుతూ ఉండేదాన్ని. బట్ బాబా ఈజ్ మై గురు. హి ఈజ్ లైక్ మై బ్రెత్. సో, అట్లా తర్వాత అలా ఉన్న ఈ నాకు సాయి సచ్చరిత్ర కూడా నేనెక్కడ అంటే భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి సచ్చరిత్ర ఫస్ట్ నేను ఆహ్, దిల్‌సుఖ్ నగర్ టెంపుల్ దగ్గర కొనుక్కున్నాను. సో, అక్కడ మా కాలేజ్‌కి దగ్గరనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు. సో, ఇంకలా అది చదువుతూ ఉండేదాన్ని. తర్వాత 2005లో షిరిడీ వెళ్ళాను ఫస్ట్ టైము. అప్పుడు అక్కడ షిరిడీ సంస్థాన్ వాళ్ళ సాయి సచ్చరిత్ర కొన్నాను. అప్పటి వరకు భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి సచ్చరిత్రని చదువుతూ ఉండేదాన్ని. సో, ఇంకలా బాబాతో నాకు స్ట్రాంగ్ అటాచ్‌మెంట్ ఒచ్చింది.
ఇంకా తర్వాత కాలేజ్ అదే బీటెక్ చేసిన తర్వాత కూడా కోర్సెస్ చేసినప్పుడు సంతోష్ నగర్‌లో ఉండేదాన్ని. ఇంకా అక్కడ రోజు రెగ్యులర్‌గా హాస్టల్‌లో పక్కనే బాబా టెంపుల్ ఉండేది. హారతులకి వెళ్ళడం. అలా అంటే బాబా మీద ఎలా అంటే ఒక భక్తి అని కాదు. అంటే నాకు ఆయన మీద ప్రేమ, ఆయన చెప్పిన టీచింగ్సే ఫాలో అవుతాను. ఆ జ్ఞానమే తీసుకునేదాన్ని. కంప్లీట్‌గా సరెండర్ అయ్యేదాన్ని. ఏం కోరికలు అలా ఏమి ఉండేది కాదు. జస్ట్ వెళ్లి ఆరతులు చదవడం, ఆ ప్రేమతో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అనేది అలా ఆరతి చదవడము. అట్లా ఆ ప్రేమగా టీచింగ్సే కొన్ని మేజర్‌గా కొన్ని ఉంటాయి గదా! అలాగే టీచింగ్స్‌కే ఫాలో అయ్యేదాన్ని. ఆ జ్ఞానమే తీసుకునేదాన్ని. అట్లా అలా వస్తున్న క్రమంలో ఇంకా నా మ్యారేజ్ అయింది. నేను యూఎస్ వచ్చాను. ఆహ్, తర్వాత ఈ ఆహ్, షిరిడి బాబా మహాసమాధి 100 ఇయర్త్ సందర్భంగా హిటల్ రావత్ అని నార్త్ ఇండియాలో ఒకామె 100 ఇయర్స్‌కి బాబా మహాసమాధి ట్రిబ్యూట్‌గా కొన్ని గ్రూప్స్ స్టార్ట్ చేసిందనమాట. మహాపారాయణ గ్రూప్స్ అని చెప్పి. వీక్లీ 2 చాప్టర్స్ చదవడము ఫస్ట్. తర్వాత అలాగా దాంతో స్టార్ట్ అయ్యి నేను ఆమె బ్లాగ్ ఫాలో అయ్యేదాన్ని. ఎవ్రీడే 3 బాబాతో ఎక్స్‌పీరియన్సెస్ మనం ఇప్పుడు ఎలా అయితే సజ్జన సాంగత్యం ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తున్నామో, అలా బాబాతో ఎక్స్‌పీరియన్సెస్ ఆమె బ్లాగ్‌లో పోస్ట్ చేస్తా ఉండేది. అలా ఆమెది ఫాలో అవుతూ ఉండేదాన్ని. అందులో ఇట్లా గ్రూప్ స్టార్ట్ చేసిందనమాట వాట్సాప్ గ్రూప్స్. అట్లా బాబాతో అంటే ఏదో ఒక విధంగా నేను ఆయనది కృతజ్ఞత తీర్చుకోవాలి అన్నట్టుగా అట్లా అన్ని గ్రూప్స్ ఆమె చాలా వన్ బై వన్ సాయి సచ్చరిత్ర వీక్లీ 2 చాప్టర్స్ తర్వాత డైలీ ఒక చాప్టరు సహస్రనామాల చాప్టర్ అని అలా చాలా గ్రూప్స్ ఆహ్, హన్ 100 ఇయర్త్ అదే మహాసమాధికి సందర్భంగా బాబాకి ట్రిబ్యూట్‌గా అన్ని గ్రూప్స్ స్టార్ట్ చేసిందనమాట. అలా బాబా మీద ప్రేమతో అవన్నీ అలాగా సబ్‌స్క్రైబ్ చేసుకొని అన్నీ చదివి స్తవన మంజరి అట్లా అన్ని గ్రూప్స్ చదివి పోస్ట్ చేస్తా ఉండేదాన్ని. సంహౌ ఆ సాయి సచ్చరిత్ర నేను రిపీటెడ్‌గా చదువుతూ ఉండడం వల్ల అందులో ఫోర్త్ చాప్టర్‌లో ఒక శ్లోకం ఉంటది. భగవద్గీత శ్లోకంని అందులో కోట్ చేస్తారనమాట. ధర్మం నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటానని శ్రీకృష్ణుడు చెప్తారు గదా! ఆ శ్లోకం అక్కడ ఫోర్త్ చాప్టర్‌లో కోట్ ఉంటుంది. అది నాకు బాగా డీప్‌గా కనెక్ట్ అయిందనమాట. సో, నేను 2017, 18 ఆ టైంలో అదే సమాధి సందర్భంగా 2 ఇయర్స్ ముందు గదా! ఈ గ్రూప్స్ అది చదువుతూ ఉన్నప్పుడు ఆ కోట్ గూడా నాకు బాగా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యి ఓకే. అయితే నాకు ఇన్నర్‌గా ఉండింది. ఎలా అంటే ఇట్లా ఆ శ్లోకం బాగా కనెక్ట్ అయ్యి టైమ్‌లీ బీయింగ్ గురువులు వస్తూ ఉంటారు. ఒక ఫార్మ్ అనే కాదు వస్తూ ఉంటారనేది ఇన్నర్ నోయింగ్ లాగా అయితే బాబా నువ్వు మళ్ళీ వచ్చే ఉంటావు. నేను నిన్ను ఫిజికల్ ఫార్మ్‌లో కలవాలి అలా బ్యాక్‌గ్రౌండ్ వరకు అడుగుతూ ఉండేదాన్ని. 17, 18 నుంచి అడుగుతూ ఉండేదాన్ని. అలా ఇగ బాబాతో అవి ఇంకట్లా కొన్ని స్పిరిచ్యువల్ డిస్కోర్సెస్ అట్లా చూడడం అలా స్టార్ట్ చేశాను. సమ్‌హౌ ఈ హ్మ్. నాకు ఈ నాగబాబాలు ఇట్లా హిమాలయన్ యోగులు అవి కూడా యూట్యూబ్‌లో చూస్తూ ఉండేదాన్ని. 2020లో పాండమిక్ టైమ్‌లో ఇంకా నాకు ఇద్దరు అబ్బాయిలని చెప్పాను కదా! మా చిన్న చిన్నబ్బాయి ఆటిస్టిక్ అనమాట. సో, వాళ్ళిద్దరూ స్కూల్‌కెళ్ళడం, మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళడం పాండమిక్ టైమ్‌లో అంతా ఎలా అంటే ఇంకా అందరూ ఇంట్లో ఉండడము, వాడు గూడా కొంచెం రొటీన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అందరూ కేయాటిక్‌లో ఉండడము. నాకు కూడా ఆ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ టైమ్ అని చెప్పొచ్చు. సో, ఐ వాస్ గోయింగ్ ఇంటూ లిటిల్ డిప్రెషన్ అనమాట. సో, నాకు అదెలా తెలిసిందంటే నాకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా ఉండింది. మా చిన్నబ్బాయి పుట్టినప్పుడే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌లో సూసైడ్ థాట్స్ అలా ఉండేవి. బట్ నేను యాస్ ఎ బాబా నా గురువు అట్లా అన్నీ ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాను కదా! ఇంకా అప్పుడు నేను బాగా స్ట్రాంగ్‌గా బాబాని ప్రే చేశాను. సో, నన్నెలా అయినా నువ్వే బయటెయ్యాలి. పిల్లలిద్దరు చిన్నోళ్ళు నేను అని సో, నాకు ఆ సింప్టమ్స్ తెలుసనమాట. సూసైడల్ సింప్టమ్స్, డిప్రెషన్ సింప్టమ్స్ ఎలా ఉంటాయనేది. సో, మళ్ళీ ఐ రియలైజ్డ్ దట్ మళ్ళీ ఆ ఫేజ్‌కెళ్తున్నాను అని చెప్పి, లేదు అని చెప్పి అప్పుడు ఇంకా స్పిరిచ్యువల్ డిస్కోర్సెస్ చూడడం స్టార్ట్ చేశాను. అలా చేస్తూ అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక ఛానెల్‌లో ఒకరు చెప్పారనమాట. మహావతార్ బాబాజీ పిక్చర్ ముందు అంటే ఆయన ఫోటో ముందు కూర్చొని మెడిటేషన్ చేస్తే 40 డేస్ మీకు ఆయనతో మాట్లాడతారు మీతోటి అని చెప్పారు. అది నాకెందుకో కనెక్ట్ అయింది. నాకప్పటి వరకు నేను మహావతార్ బాబాజీ గురించి నాకెప్పుడూ తెలీదు. సో, గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఫోటో ప్రింట్ తీసుకున్నాను. వాల్‌కి పుష్ పిన్‌తో పుష్ చేసి ఆహ్
డే అంతా మా అబ్బాయితో వాడికి కంప్లీట్‌గా నా అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే చూస్తూ ఉండాలి. లేదంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో, అందుకే మార్నింగ్ 4:00కి లేసి మహోత్తర బాబాజీ శ్లోకమే ఉంటది. అది ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకొని మెడిటేషన్ చేసి మళ్ళీ పడుకునేదాన్ని. అండ్ ప్రవచనాలు గూడా మన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, ఈ హనుమాన్‌వి అవన్నీ వింటూ ఉండేదాన్ననమాట. అంటే ఈ మెడిటేషన్ నాకెలా అంటే నేను 96లో అలా ఉన్నప్పుడు సిద్ధ సమాధి యోగా చేశాను. పాలిటెక్నిక్ తర్వాత. సో, అందులో 15 మినిట్స్ మెడిటేషన్ చేయమని చెప్తారు. ఎవ్రీ డే బిఫోర్ లంచ్‌కి అట్లా 15 మినిట్స్. సో, అలా మెడిటేషన్ కొంచెం తెలుసు నాకు. అండ్ మేబీ మై పాస్ట్ ఇన్‌కార్నేషన్స్ వల్ల అది నాకెవరు టీచ్ చేయకుండా అలా చెయ్యాలి, అలా వినగానే ఇంకా అవి పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. ఆ పోస్చర్ గూడా వేళ్ళలో వేలు పెట్టుకోవడం గూడా అది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో, ఇట్లా బాబాజీతో కనెక్షన్ అండ్ ఆహ్, సుందరకాండ వింటూ ఉన్నప్పుడు నైటేమో వాడు పడుకున్నాక క్లోజెట్‌లో కూర్చొని ఆ సుందరకాండ వింటూ అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ పోస్చర్‌లో కూర్చొని వింటూ ఉండేదాన్ని. సో, అప్పుడు నాకు ఇట్లా బాబాతో కనెక్షన్ అండ్ హనుమాన్ ఆ టైంలో నాకది వింటూ ఉన్నప్పుడు హనుమాన్ ఇలా గ్లిమ్స్‌గా కనిపించారు. అండ్ ఇలా కూర్చున్నప్పుడు సడెన్‌గా ఇట్లా నా హ్యాండ్స్‌లో క్లాస్ప్ చేసుకున్నప్పుడు ఇట్లా కొండలాగా బరువు పడినట్టు తెలిసింది. వెయిట్ తెలిసింది. సో, తర్వాత ఒక 2 డేస్ నా రైట్ హ్యాండ్ అసలు లేవలేదనమాట. అస్సలు చాలా పెయిన్ ఉండింది. తర్వాత అది ఎళ్ళిపోయింది. తర్వాత నాకు అర్థమైందేంటంటే, ఓకే. నాకు హనుమాన్ నా డిప్రెషన్ అంతా ఆహ్, ఆహ్, ఆ ఫార్మ్‌లో తీసేసారు. పెయిన్ ఫార్మ్‌లో కొంచెం ఈజ్ చేశారు అనేది అర్థమైంది. సో, అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అలా బాబాజీకి ఫస్ట్ కనెక్షన్ అయ్యాను. తర్వాత ఇంక అట్లనే ఈ డిస్కోర్సెస్ చూస్తూ ఉంటే అల్గోరిథమ్ నాకు ఇదే గురువులు పరంపర అట్లా ఇంట్రెస్ట్ కాబట్టి, అప్పుడు పిఎంసీలో రవిశాస్త్రి గారు చేసే ఆయన అందరి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశ్రమాలకెళ్ళి వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళు. గురువుల ఆహ్, గురు సాంగత్యం అనే ప్రోగ్రామ్. సో, అలా నాకు అల్గారిథమ్ పీఎంసీకి కనెక్ట్ చేసింది. సో, అట్లా అవి చూస్తూ పత్రిజీ అప్పుడు పాండమిక్ టైమ్‌లో పత్రిజీ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు. అలా ఒక 100 మెసేజెస్ ఇచ్చారనమాట పీఎంసీలో. సో, అవి విన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను బాబా నిన్ను కలవాలి, కలవాలి అని అడుగుతూ ఉండేదాన్ని గదా! అండ్ నాకు ఆ సాయి సచ్చరిత్రలో అది చదివి, చదివి ఉండడం వల్ల నాకు పత్రిజీని అర్థం చేసుకోవడం చాలా ఫాస్ట్‌గా ఒక ఫ్యూ ఎపిసోడ్స్ వినగానే యెస్! హి ఈజ్ మై బాబా, హి ఈజ్ మై గురువు అని చెప్పి అలా పత్రిజీకి కనెక్ట్ అయిపోయాననమాట. సో, అప్పటినుంచి ఇంక నేను పీఎంసీని బాగా పత్రిజీ అన్నీ వినడము, పీఎంసీ ఫాలో అవ్వడము. దెన్ ఐ స్టార్టెడ్ టు ఎక్స్‌ప్లోర్ అనమాట. పీఎస్ఎస్ఎం ఏంటి? పీఎంసీ అంటే ఏంటి? ఇంకిక్కడ పీఎస్ఎస్ మూవ్‌మెంట్ ఆహ్, ఎలా ఉం ఆహ్, ఎ అక్కడ ఫేస్‌బుక్ పేజ్ లైక్ చేయడము. సో, అందులో అప్పుడు 'ఇన్నర్ జర్నీ 18' అని బాలకృష్ణ గారు ఇన్నర్ జర్నీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది కూడా ఇన్నర్ జర్నీ అనేది మహావతార్ బాబాజీ బేస్డ్ ఆన్ ఇంట్యూషన్ ప్రకారము స్టార్ట్ చేశారనమాట. పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో మనం అందరి గురువుల్ని ఫాలో అవుతాము. ఒక పత్రిజీ అనే కాదు. పత్రిజీ అదే చెప్తారు. అందరి దగ్గరికి వెళ్ళండి. అందరియి చదవండి. మీకు ఇందులో నుంచి ఏదనిపిస్తే అది చేయండి అని చెప్తారు కదా! అలా మనకి పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో మహావతార్ బాబాజీ గూడా బాగా కనెక్షన్. సో, ఆయన గైడెన్స్ ప్రకారం అప్పుడు బాలకృష్ణ సార్ ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు. నేను జాయిన్ అయినప్పటికి 18థ్ అనమాట. అది బ్యాచ్‌లుగా చేస్తూ ఉండే. అది ఇంగ్లీష్‌లో ఫస్ట్ అది ఇంగ్లీష్‌లో చేశారు. నేనప్పుడు పీఎస్ఎస్ఎం ఫేస్‌బుక్ పేజ్‌లో చూసి అప్లై చేస్తే అప్పటికి నేను 3 మంత్సే అయింది. వాళ్ళు సరే మీరు చేయండి. ఇది మాస్టర్స్, యాస్ట్రల్‌గా వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్పి అంటే నేను అలా అప్లై చేశాను. అలా ఇన్నర్ జర్నీ 2020 సెప్టెంబర్‌లో అఫీషియల్‌గా అంటే పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌కి కనెక్ట్ అయ్యాననమాట. ఇంక అప్పటి నుంచి ఎప్పుడండి? 2020నా? 20 ఓహ్! ఓకే. హ్మ్. 20 సెప్టెంబర్ నుంచి అదే నా జర్నీ అంటే జూలై టైంకి మహావతార్ బాబాజీతో కనెక్ట్ అయ్యాను. మే, జూన్ ఆ టైంకి. జూలైలో ఈ గురు 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 చ గురు పౌర్ణమి టైంకి పత్రిజీకి కనెక్ట్ అయ్యాను.
సో, ఓకే. అట్లా ఇంకా పిఎస్ఎస్ పత్రిజీకి ఇంకా ఎలాగో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అడుగుతూ ఉండేదాన్ని గదా! బ్యాక్‌గ్రౌండ్‌లో బాబా నిన్ను కలవాలి, కలవాలి అన్నప్పుడు సేమ్ అట్లా కొంతమంది చెప్పడం. అంటే గురువులెలా ఉంటారు, ఇప్పుడు బాబా గూడా కొంతమందిని కొడతారు. అంటే అది కొట్టడం అంటే అది వాళ్ళలో ఉన్న అజ్ఞానం ఏదో తీసేస్తారు. సో, మహల్సాపాతిని ఇట్లా పీక పట్టుకొని లేపుతారు. అట్లా కొన్ని కొన్ని ఇన్సిడెన్సెస్ అవన్నీ కూడా నాకు అది సాయి సచ్చరిత్ర చదివి చదివి ఉండడం వల్ల నాకు ఆ జ్ఞానం అనేది అర్థం చేసుకోవడానికి పత్రిజీని గురువులెలా ఉంటారు అనేది ఏ గురువైనా కామన్‌గా ఒకేలా ఉంటారు మనకి డీపర్‌గా అర్థం చేసుకుంటే. సో, అలా నాకు పత్రిజీని వెంటనే అర్థం చేసుకోగలిగాను. సో, ఐ స్టార్టెడ్ టు ఫాలో అనమాట. పీఎస్సీ, పీఎంసీ ఏంటి? పీఎస్ఎస్ మూవ్‌మెంట్ ఏంటి? ఇంగట్లా ఇంగలాగా నా సెర్చ్ మొదలైంది. ఆ తర్వాత ఇంకా అందులోనే అల్గారిథమ్ లైట్ వర్కర్స్‌కి కనెక్ట్ చేసింది. ఇంగ లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో వాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అప్పుడు అన్ని వర్క్‌షాప్స్ చేసేవాళ్ళనమాట. పత్రిజీ అన్ని బుక్స్ ఎంకరేజ్ చేస్తారు గదా! సో, లైట్ వర్కర్స్‌లో ఆ టైంలో కరెక్ట్‌గా కరోనా కాబట్టి అప్పటి వరకు అందరూ ఫిజికల్‌గా ఎళ్లి ధ్యాన ప్రచారం అలా చేసేవాళ్ళు. అప్పుడింకా అందరూ జూమ్స్ టెక్నాలజీ వాడడం వల్ల అంతకుముందు వాళ్ళు చేసినయన్ని వర్క్‌షాప్స్ అన్నీ అందులో చేసేవాళ్ళు. ఇంకలా నాకు లైట్ వర్కర్స్ అనేది నాకు ఒక ఫౌండేషన్ అని చెప్పొచ్చు. అన్నీ జాయిన్ అయ్యేదాన్ని, అన్నీ వినేదాన్ననమాట. ఆహ్, హ్మ్, నక్షత్రమితులు, నక్షత్రలోకాలు ఇట్లా అన్ని పత్రిజీ ఏవైతే కొన్ని కోర్ బుక్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు వర్క్‌షాప్స్ లాగా చేసేవాళ్ళు ఆ బుక్స్ అన్నీ 20 డేస్ అలాగా. పూర్ణాత్మ అని అవన్నీ ఫాలో అయితూ ఉండేదాన్ని. అలా మెల్లమెల్లగా నాకు ఆహ్, నా పర్పస్ అనేది రివీల్ అవుతా వచ్చిందనమాట. సో, స్ట్రాంగ్‌గా హ్మ్. కనెక్షన్. సో, అలా తర్వాత ఇక్కడ యూఎస్‌లో ఇక్కడ యూనిఫైడ్ స్టార్ట్ అయ్యి సుధాకర్ గారు ఆయన అది కూడా బాబాజీ బుక్ అనమాట. ఛానెల్ మెసేజ్ బాబా ఒక ఆథర్‌కి ఆయన యోగదా సత్సంగ్ ఫాలోవర్ బాబాజీ ఛానెల్ మెసేజ్ ద్వారా ఇచ్చిన బుక్ అనమాట యూనిఫైడ్ అనేది. అది కూడా మన హయ్యర్ సెల్ఫ్‌తో స్ట్రాంగ్ కనెక్షన్ వస్తది యూనిఫైడ్ గూడా. అది ప్రాక్టికల్ కోర్స్. 24 వీక్స్ ప్రాక్టికల్ కోర్స్ ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. కానీ మన స్పిరిచ్యువల్ ఎవల్యూషన్‌లో హ్మ్. మనంతట మనం ఎవాల్వ్ అవ్వడానికి యూజ్ అయ్యే టెక్నిక్స్ ఉంటాయన్నమాట ఈజీ వేలో. సో, ఆ యూనిఫైడ్ సుధాకర్ గారు స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు నాకు బాబాజీ కూడా కనెక్షన్ కాబట్టి అది జాయిన్ అయ్యాను. ఆ 6 మంత్స్ కంటిన్యూయస్‌గా సిన్సియర్‌గా చేశాను. అది 6 మంత్స్ అంటే 24 వీక్స్ కానీ ఒకటే స్మాల్ కాన్సెప్టే ఉంటది. కానీ అది కంప్లీట్‌గా మనము మనలో అంటే మనం అది అవ్వాలంటే 1 వీక్ ప్రాక్టీస్ చేయాలనమాట సేమ్. అలా 24 వీక్స్, 6 మంత్స్ పట్టింది. అప్పుడు అది నాకు చాలా స్ట్రాంగ్‌గా కనెక్షన్ అయింది. సో, అదే టైంలో పత్రిజీ ఎన్‌లైటన్‌మెంట్ అవర్ వచ్చేదనమాట. ఇండియాలో వీక్లీ వన్ సెషన్ ఎన్‌లైటన్‌మెంట్ అవర్ అని అందరూ ఇంటర్నేషనల్‌గా, గ్లోబల్‌గా మాస్టర్స్ అందరూ జాయిన్ అయ్యేవాళ్ళు. డౌట్స్ అడిగేవాళ్ళు అలా. నా కొంచెం అది నా స్పిరిచ్యువల్ జర్నీ యూనిఫైడ్, ఆఫ్టర్ యూనిఫైడ్ అని చెప్పొచ్చు. అంటే పత్రిజీ ఆ మెసేజెస్ కానీ అవి ఒక పక్కన ఈ యూనిఫైడ్ 6 మంత్స్ నేను డెడికేటెడ్‌గా చేయడము. కైండ్ ఆఫ్ కొంచెం ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పొచ్చు. ఎన్‌లైటన్‌మెంట్ అంటే దేర్ ఈస్ నో ఎండ్. ఇనిషియల్ ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్పొచ్చు అది. ఓకే. ఓకే. వండర్‌ఫుల్. ఇప్పుడు మీరు ప్రతిరోజు గూడా ధ్యానం చేస్తున్నారు. ధ్యానం గూడా మీరు టీచ్ చేస్తున్నారు. తర్వాత ఇంకా ఈ పౌర్ణమి ధ్యానాలు, ఇంకా చాలా వాటికి కూడా మీరు వాలంటీరింగ్ చేస్తుంటారు. ఆహ్, హ్మ్, ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు? మనకు మెడిటేషన్ అట్లా మీకు డాలస్ అనేది మీరు డాలస్‌లో ఉంటారు కదా! డాలస్ అనేది ఇప్పుడు ఒక పెద్ద హబ్ అనుకోవాలి మన మెడిటేషన్స్‌కి. ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు ఆ డాలస్‌లో. ఆహ్, హ్మ్, చెప్పాలంటే ఇప్పుడు మన యూఎస్‌లోనే మీ దగ్గర డాలస్‌లో అండ్ అట్లాంటా, న్యూ జెర్సీ ఈ ప్లేసులలో చాలామంది ఎక్కువ మంది మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు డాలస్‌లో గూడా మనకు పిరమిడ్ ఒస్తుంది. ఇప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు డాలస్ ఏరియాలో? యాహ్! అది యూనిఫైడ్ చేసినప్పుడు నేను గూడా ఒక రోజు గైడ్ చేసేదాన్ని. ఆ యూనిఫైడ్ గైడ్ చేసిన వాళ్ళందరూ ఒక పత్రిజీ అప్పుడు మిడ్ ఆఫ్ ద సెషన్‌లో పత్రిజీతో మాట్లాడే ఆపర్చునిటీ వచ్చిందనమాట. అంటే ఆఫ్‌కోర్స్ హ్మ్. ముందు గూడా నేను ఎన్‌లైటన్‌మెంట్ అవర్ జాయిన్ అవుతూ ఉండేదాన్ని. బట్ నాకెప్పుడు క్వెషన్స్ ఉండేవి గావు పత్రిజీకి. నేను జస్ట్ వింటూ ఉండేదాన్ని. ఆ ఆరాలో అట్లా బ్లెస్‌గా ఫీల్ అవుతా ఉండేదాన్ని. ఏ క్వెషన్స్ ఉండేవి గాదు.
సో, అప్పుడు యూనిఫైడ్ అప్పుడు గైడ్ చేసిన వాళ్ళందరూ మాట్లాడిచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను. అదే ఈ లైఫ్ టైమ్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ పత్రిజితో డైరెక్ట్‌గా మాట్లాడడము. అప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఆయన అడిగిందేంటంటే కొన్ని క్వెషన్స్ మీది ఏ ఊరని అడిగారు. సత్తుపల్లి అని చెప్పాను. చెప్పగానే మీ ఊర్లో పిరమిడ్ ఉంది కనెక్ట్ అవ్వు వాళ్ళకి అంటే నాకు అప్పటికి నేను ఇండియా వెళ్ళలేదు కదా! ఓన్లీ పాండమిక్ తర్వాత ఇండియా వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను. సో, నాకెవరు తెలీదు అంటే లైట్ వర్కర్స్ రంజిత్‌ని అడిగి నంబర్ తీసుకొని కనెక్ట్ అవ్వు అని స్పెసిఫిక్‌గా చెప్పారు. సో, హుహు. నేను పుట్టిన ఊరు సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్ అని చెప్పాను కదా! తర్వాత తర్వాత నాకర్థమైందేంటంటే, సత్తుపల్లిలో ఫస్ట్ మెర్కబా పిరమిడ్ వచ్చిందనమాట. అంటే ప్లానెట్ ఎర్త్ మీద ఇప్పటివరకు పిరమిడ్స్ ఉన్నాయి కానీ, మెర్కబా అనేది మన చుట్టూ 7 బాడీస్ ఎలా ఉంటాయో, అది కూడా ఒక బాడీ లాగా అనమాట. మెర్కబా వెహికల్ అంటాము. అంటే ఇప్పుడు మన సప్తర్షులు కానీ, మనం యూజువల్‌గా ఒక ప్లానెట్ నుంచి ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ చేయడం. ఇప్పుడు మన ఓల్డ్ సినిమాల్లో చూస్తే ఇక్కడి నుంచి మన సత్యలోకానికి వెళ్తూ ఉంటారు ఋషులు, మునులు. అది ఎలా అంటే వాళ్ళ మెర్కబా వెహికల్ యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళలా ట్రావెల్ చేస్తా ఉంటారనమాట. మన లైట్ బాడీ అనొచ్చు. అదంటే అంతా సత్యయుగం. గోల్డెన్ ఏజ్‌లో అలా ఉండేది. మనమేంటంటే యుగ ప్రభావం వల్ల యుగానికొచ్చేసాం కాబట్టి అవన్నీ డీయాక్టివేట్ అవుతూ వచ్చాయి. సో, ఈ మెర్కబా అనేది మన చుట్టూ ఉండే బాడీ అనమాట. అది యాక్చువల్‌గా అలా ఫార్మ్‌లో ఉండింది కానీ ఫిజికల్ స్ట్రక్చర్‌లో ఇప్పటివరకు ప్లానెట్ ఎర్త్ మీద లేదు. సో, అది పత్రిజీ ద్వారానే తీసుకొచ్చారనమాట. అది ఫస్ట్ మెరకబా పిరమిడ్ వచ్చేసి సత్తుపల్లిలో కట్టారు. శ్రీ సప్తర్షి మెరకబా పిరమిడ్. అది ఎలా అంటే వాళ్ళు కూడా అది అంటే అన్ని ఇంట్యూషన్స్ ద్వారా వన్ బై వన్ అప్పటి వరకు ఎక్కడా లేదు కదా! సో, డ్రా చేసుకుంటూ ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇంట్యూషన్ వస్తూ అట్లా తర్వాత లేటర్ వాళ్ళకొచ్చిందేంటంటే ఇది సప్తర్షుల వెహికల్ అని చెప్పేసి బాడీ వెహికల్. సో, అలా లేటర్ నాకు లైట్ వర్కర్స్‌లో రంజిత్ కూడా మెరకబా మెడిటేషన్స్ చేపిచ్చేవాళ్ళనమాట. సో, అది నాకు కనెక్షన్ ఉండడం వల్ల నాకు పిరమిడ్స్ చాలా ఇంట్రెస్ట్. నాకు చాలా ప్యాషన్. అన్నీ నాట్ జస్ట్ గీజా పిరమిడ్ యాంగిల్ అనే కాదు. ఎనీ సీక్రెట్ జియోమెట్రీ. అలా నేను ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాను. ఏవైనా సరే విన్నప్పుడు జస్ట్ లైక్ పత్రిజీ చెప్తారు గదా! ఈస్టర్న్ ఫిలాసఫీ ప్లస్ వెస్టర్న్ ఫిలాసఫీ అన్నీ చదవండి. ఎక్స్‌పెరిమెంట్ చేయండి. బీ ఏ స్పిరిచ్యువల్ సైంటిస్ట్. ఆ టైప్‌లో నేను విన్నవే కాదు. నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. సో, అలా నాకు ఆ మెరకబా గూడా కనెక్షన్ అయింది. స్లోలీ నాకు అర్థమైందేంటంటే, పత్రిజీ ఏది చెప్పినా ఆయన దానికొక మీనింగ్ ఉంటది. అంటే ఏమీ లేకుండా చెప్పరు. అండ్ దట్ టూ మాట్లాడిన 2, 3 వర్డ్స్ కూడా ఆయన అదే చెప్పారు అని. తర్వాత నాకు అర్థమైందేంటంటే, నా పర్పస్ వచ్చేసి ఇక్కడ మెరకబా పిరమిడ్ తేవాలి. సో, నాకు చెప్పినట్టు నాకు పిరమిడ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడైతే నేను స్టార్టింగ్‌లోనే పిరమిడ్ అని విన్నానో, మా ఇంట్లో కాపర్ క్యాప్స్‌తో పిరమిడ్ మా హస్బెండ్ చేసిచ్చారు. సో, అప్పటినుంచి పిరమిడ్‌లోనే కూర్చొని చేస్తూ ఉంటాను. పిరమిడ్స్ ఇంట్రెస్ట్ తోటి స్టార్టింగ్ నుంచి నాకు పిరమిడ్ ఇల్లు కావాలి అనుకునేదాన్ననమాట. సో, మా హస్బెండ్ గూడా నాకు పిరమిడ్ ఇల్లు కట్టిచ్చివ్వు, పిరమిడ్ ఇల్లు కట్టిచ్చివ్వు అని అలా అడుగుతూ ఉండేదాన్ని. సో, కొన్ని రోజుల తర్వాత హ్మ్. పిరమిడ్ ఇల్లు కట్టించుకుంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు. అలా కాదు పిరమిడ్ తేవాలి. పబ్లిక్ పిరమిడ్ అయితే అందరికి ఉపయోగపడతది. సో, అలా మెల్లగా అలా టర్న్ అయిన తర్వాత అప్పుడు నాకు రియలైజ్ అయిందేంటంటే పత్రిజీ ఏదైతే చెప్పారో, నేను పుట్టిన ఊర్లో మెరకబా పిరమిడ్ వచ్చింది కాబట్టి, ఇక్కడ ఇక్కడ అది తీసుకొచ్చే అది నా రెస్పాన్సిబిలిటీ. అందుకే ఆయన నన్ను గుర్తు చేశారు. తట్టి లేపుతారు అంటారు గదా! సో, నాకు గుర్తు చేశారు అనేది నాకు అర్థమైంది. ఇంక అప్పటినుంచి నేను ఆ మెరకబా పిరమిడ్ యాక్చువల్లీ అది ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ గూడా స్టార్ట్ అయింది. సో, డాలస్‌లో. అది ఎలా అంటే అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఇంట్యూషన్స్ అనమాట. నా లాజికల్ మైండ్ ఏం లేదు. సో, స్టార్టింగ్ నుంచి గూడా అవి బేస్డ్ ఆన్ ఇంట్యూషనే ఫాలో అవుతూ వచ్చాను. ల్యాండ్ కూడా మా హస్బెండ్ కొంచెం రియల్ ఎస్టేట్ కూడా కొంచెం చేస్తూ ఉంటారు. సో, నాకు కొంచెం ల్యాండ్ ఎక్కడన్నా చూసివ్వు అని ఇంకా నేను నా ప్యాషన్ తోటి, నా ఇంట్రెస్ట్ తోటి నేను చేసే సాధన ఇవన్నీ చూసి ఇంకా ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు పత్రి హ్మ్, మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 అప్పుడు స్వర్ణమాల పత్రి మేడం వచ్చారు గదా! మేడం ద్వారానే వాళ్ళ చేతుల మీదుగానే భూమి పూజ అయింది అది. దానికి హుహు. నేమ్ కూడా టోటల్ సెంటర్ పేరొచ్చేసి పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. సో, అయి కూడా అన్నీ నాకు యూనివర్స్ నుంచే నేమ్స్ అంటే మెడిటేషన్స్‌లో వస్తాయన్నమాట నేమ్స్. తర్వాత వావ్! ఈ పిరమిడ్ పేరొచ్చేసి మెర్కబా పిరమిడ్ పేరొచ్చేసి పితామహ మెర్కబా పిరమిడ్. మనకి పితామహ అనేది పత్రిజీకి
తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు పరమగురు మండలి, అస్టల్ మాస్టర్స్ అందరూ కలిపి పత్రిజీకి పితామహ అని టైటిల్ ఇచ్చారనమాట. సో, అలా హ్మ్. ఇప్పుడు ఆ మెర్కబా పిరమిడ్ పేరు కూడా పితామహ మెర్కబా పిరమిడ్ అని నేమ్ వచ్చింది. అది సైజ్ కూడా ముందు 40/40 అని వచ్చింది. బట్ లేటర్ అది కూడా చేంజ్ అయింది. ఇప్పుడు అది 54/54. రివర్స్ యాంగిల్ వచ్చేసి 36/36. సో, అది కూడా మొన్న ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు? స్టార్ట్ చేశారా? ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా? కన్‌స్ట్రక్షన్ మొన్న డిసెంబర్ 12థ్ రోజున ఈ ఫౌండేషన్ వర్క్ అయింది. యాహ్! కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ ఓహ్! కంగ్రాచ్యులేషన్స్. ఆ! నైస్. యాహ్! సో, అన్నీ ఒక డివైన్ ప్లాన్ ప్రకారం అవుతూ ఉన్నాయి. సో, హుహు. ఆ రోజు కూడా డిసెంబర్ 24థ్, 2025 టెస్లా ఫార్ములా మనం పిరమిడ్స్ అన్నీ కూడా టెస్లా ఫార్ములా 369 ఫాలో అవుతాం. అంటే యాంగిల్ ఏదైనా. సో, అలాగా అదే రోజు అది ఫౌండేషన్ స పడింది. కాంక్రీట్ వర్క్ అయింది. అంటే డివైన్ ప్లాన్‌లో అండ్ సైజ్ కూడా అలాగే వచ్చింది. 54 అంటే 5+4 9. రివర్స్ యాంగిల్ వచ్చేసి 36 కదా! 36, 9 అలా వచ్చింది. సో, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డివైన్ ప్రకారం వస్తుంది. యాహ్! ఐ వాస్ అన్ ఇన్‌స్ట్రుమెంట్. ఓహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? ఎప్పుడు కంప్లీట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఎప్పటి వరకు కంప్లీట్ కంప్లీట్ అవుతుంది? అంటే అదే అసలు యాక్చువల్లీ ఎప్పుడో వెంటనే అవ్వాలనుకున్నాను. కానీ యూనివర్స్ హాస్ ఎ ప్లాన్ అని చెప్పి అకార్డింగ్ మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే అది ఎప్పుడు రావాలో అప్పుడొస్తుంది. ఓకే. వండర్‌ఫుల్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఇంకేమేం కార్యక్రమాలు చేస్తున్నారు? మీ 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 మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఇంకా? మీరు మెడిటేషన్ ప్రతిరోజు అంటే ఎంత నేను టైము మెడిటేషన్ చేస్తారు? హ్మ్. పత్రిజీ ఫాలో అవుతాను కాబట్టి, ఇంకా ఆయన ఏం చెప్పినా అవి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. అలా నేను ఎవ్రీడే మోస్ట్‌లీ మార్నింగ్ 3కే లేస్తాను. సో, హుహు. 3 అవర్స్ చేస్తాను. పత్రిజీ చెప్పినట్టు సాధన, స్వాధ్యాయం, సద్గుణ సాంగత్యం 3 చేస్తాను. ఓకే. బుక్స్ రీడ్ చేస్తాను. ఇప్పటివరకు 300+ బుక్స్ చదివుంటాను లాస్ట్ 5 ఇయర్స్, 5+ ఇయర్స్‌లో. సో, అండ్ వింటాను. ఎక్స్‌పీరియన్సెస్ కూడా పీఎంసీలో చాలా వింటాను. పీఎంసీయే కాదు, వెస్టర్న్ పాడ్‌కాస్ట్‌లు గూడా నాదొచ్చేసి మెయిన్‌గా న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్. ఐయామ్ మోర్ డ్రాన్ టువర్డ్స్ న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్. సో, న్యూ ఏజ్ అంటే ఇప్పుడు మనకి ఎర్త్ అసెన్షన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, హ్మ్. అవి ఏన్షియంట్ సివిలైజేషన్స్ అట్లాంటియన్, లుమేరియన్ సివిలైజేషన్స్ గురించి ఇట్లా నాకు అవి ఇవి 2 చదువుతాను. అంటే ఈస్టర్న్ బుక్స్ ఎక్కువ చదవను. మన వీడియోస్ వింటాను కానీ బుక్స్ మాత్రం నేను వెస్టర్న్‌వే ఎక్కువ ఈ న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ ఈ వీటి గురించే ఎక్కువ చదువుతాను. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు 300 బుక్స్ దాకా చదివారంటే గ్రేట్ అండి. మేము కనీసం ఒక 3, 4 బుక్స్ చదవాలంటేనే మాకు చాలా కష్టమవుతుంది. మీరు 300 బుక్స్ దాకా చదివారంటే గ్రేట్. రియల్. మీరు సజెషన్ చేయాలంటే ఫస్ట్ ఏమేం బుక్స్ సజెషన్ చేయగలుగుతారండి? ఇప్పుడు కొత్తగా మన ఇప్పుడు ఛానెల్ చూసేవాళ్ళు గాని, మెయిన్‌గా అసలు కొత్తగా వచ్చేవాళ్ళు ఈ మెడిటేషన్‌లోకి మీరు ఏమైనా సజెషన్ చేయగలరా బుక్స్? యాహ్! ఎలా అంటే అది డిపెండ్స్. ఇప్పుడు నాకొచ్చేసి నా ఫస్ట్ గురువు షిరిడి సాయిబాబా. హ్మ్. ఆయన నేనొక స్టేజ్‌కొచ్చి నా అవేకెనింగ్ దాకా ఆయన నన్ను గైడ్ చేశారు. తర్వాత నేను పత్రిజీకి కనెక్ట్ అయ్యాను. ఓకే. నాకు షిరిడి సాయిబాబా నా బ్రెత్ అని చెప్తా. తర్వాత ఇప్పుడు పత్రిజీ హి ఈస్ మై బియాండ్ బ్రెత్. అలా ఎవరైనా సరే ఫస్ట్ అందరికీ బుక్స్ చదవాలనే ప్యాషన్ రాదు. అందుకే ఫస్ట్ మనం ఎవరిని బిలీవ్ చేస్తామో మనం ఒక గురువుని ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్పిరిట్ గైడ్స్ ఉంటారు. వాళ్ళ మాస్టర్స్ ఉంటారు. ఎందుకంటే జన్మ పరంపరలో మనకి అందరికి ఒకే గురువులుండరు. వాళ్ళ జన్మ పరంపర ప్రకారం మన హయ్యర్ సెల్ఫ్ పూర్ణాత్మలు, దేవుళ్ళు, దేవతలు అంటాం గదా! ఒక్కొక్క గురువులుంటారు. సో, ఇప్పుడు నేను బాబాకి కనెక్టెడ్ గాబట్టి నేను సాయి సచరిత స్టార్ట్ చేశాను. ఆహ్, అది అలా మీరెవరినైతే గురువుని ఫాలో అవుతున్నారో వాళ్ళ బుక్స్ చదవండి. కానీ ఎలా అంటే ఏదో ఇప్పుడు బాబా నాకేదో ఇస్తాడనో ఇప్పుడు చదివేసి పోస్ట్ చేసేస్తే నాకీ కోరిక తీరుస్తాడు అలా కాదు. మెడిటేషన్ చేసి ఆ బుక్స్ చదవండి. ఒకసారి కాదు. ఇప్పుడు నేను కొన్ని వందల సార్లు చదివి ఉండడం వల్ల ఆ ఇన్నర్ డీపర్ మీనింగ్ నాకు అర్థమయ్యడం వల్ల నేను బాబాని అర్థం చేసుకోగలిగాను. తర్వాత పత్రిజీని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయింది. సో, అలా మనం ఎవరైతే ఒక గురువుని ఫాలో అవుతామో అంటే ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ చదవచ్చు. కానీ అసలు ఫస్ట్ టు బి స్టార్ట్ విత్ అనేది
మనం ఎవరైతే ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారనుకోండి, రమణ మహర్షి బుక్స్ ఉన్నాయి. 'నువ్వెవరు' అని తెలుసుకో అనేది. అలా ఏ గురువుని ఫాలో అయితే వాళ్ళ హ్మ్, చరిత్ర ఉంటాయి. సో, అలా స్టార్ట్ చేయండి. మెడిటేషన్ చేసి చదివితే మనకి ఇన్నర్ మీనింగ్ వేరే ఇప్పుడు నేనే సాయి సచరిత్ర కొన్ని వందల సార్లు చదివాను. కానీ మెడిటేషన్ చేసిన తర్వాత చదివితే ఆ ఇన్నర్ మీనింగ్ కరెక్ట్‌గా అర్థమవుతది. సో, కరెక్ట్. అలాగా మెడిటేషన్ చేస్తూ మనం ఎవరైతే మన గురువు అనుకుంటామో మనకి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఒకే గురువు ఉండరు. కానీ ఇప్పుడు నాకు నేను బ షి నా నా మనకొక స్పిరిచ్యువల్ అవేకెనింగ్ టైమ్ ఉంటది. అప్పటి వరకు మనకొక గురువు గైడ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొకళ్ళొస్తారు. సో, ఇక్కడ అంటే స్టార్టింగ్‌లో నాకు ఉండేది. అంటే నేను ఇన్ని రోజులు బాబాని ప్రే చేశాను గాబట్టి, మళ్ళీ పత్రిజీతో కనెక్ట్ అయితే బాబాని వదిలేస్తున్నానా? పూజలు వదిలేస్తున్నానా? దీపం వెలిగించడం వదిలేస్తున్నానా? కొన్ని రోజులు డైలమా ఉండేది. కానీ మనకు ఆ జ్ఞానం మెడిటేషన్ చేస్తూ, సాధన చేస్తూ, బుక్స్ చదువుతూ ఆ జ్ఞానం పెరిగే కొద్దీ అండర్‌స్టాండింగ్ పెరుగుతదనమాట. సో, మనకి ఇన్నర్ నుంచి వచ్చేదాకా ఏది ఎవరో చెప్పారని ఆపేయకూడదు. సో, ఇన్నర్ నుంచి రావాలి. ఆ ఇన్నర్ నుంచి రావాలంటే మనం మెడిటేషన్ చేస్తూ, ఇలా బుక్స్ చదువుతూ మనం ఎక్స్‌పీరియన్సెస్ కూడా వినాలి. వింటూ ఉంటే మనకి ఓకే. ఇలా గూడా అవుతదా అనేది మనకు అండర్‌స్టాండింగ్ ఉంటది. మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు ఓహే! వాళ్ళకి ఇలా అయింది కాబట్టి మేబీ దానికి మనకు ఆన్సర్ ఒస్తది. సో, అలా మనం బుక్స్ చదవడం వల్ల ఏమంటే ఇప్పుడు మనకి 'పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి' ఉంది. ఆయన లైఫ్ టైమ్ ఆఫ్ జర్నీ అది. ఆయన ఎంతో మంది గురువుల్ని అంటే ఆయన ఒక లైఫ్ టైమ్ అని చెప్పలేము. ఆయన ప్రీవియస్ లైఫ్ టైమ్స్‌లో ఆయన ఎంతో సాధన చేసి ఇక్కడికొచ్చి ఆయన గురువుల్ని కలిసి అవన్నీ చదివి ఆయన రాయడం వల్ల అది మనం చదవడం వల్ల అవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ మనం పొందినట్టే. మళ్ళీ మనం అవన్నీ ఎక్స్‌పీరియన్స్ అవ్వక్కర్లే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్బుంది. మనం యూజ్ చేసుకుంటున్నాం లైట్‌ని. మళ్ళీ మనమంతా ఇన్వెన్షన్ జేయక్కర్లా. ఇక్కడి నుంచి నెక్స్ట్ టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్నాం గదా! అలాగే స్పిరిచ్యువల్ బుక్స్ కూడా ఒక గురువులు వాళ్ళు రాసిన జీవిత చరిత్రలు చదవడం వల్ల మన స్పిరిచ్యువల్ ఎవల్యూషన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. అందుకే పత్రిజీ హి మేడ్ ఆల్ 3 సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం 3 ఎవ్రీడే కన్సిస్టెంట్‌గా చేయాలి. ఈ 3 చేయడం వల్ల నేను ఆహ్, అంటే ఈ 5 ఇయర్స్‌లో ఫాస్ట్‌గానే ఎవాల్వ్ అయ్యానని చెప్పొచ్చు. ఎందుకంటే హ్మ్. యాహ్! షార్ట్ టైమ్‌లో తెలుసుకొని ఇంత వర్క్ చేయడం అనేది అది ఫాస్ట్‌గా అందుకే మెడిటేషన్ చేస్తే సరిపోదు. మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తది కానీ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోతే ఆ ఒట్టి ఎనర్జీతో మనము ఇంప్లిమెంట్ చేయలేము. బుక్స్ చదవడం వల్ల జ్ఞానం వస్తది. సో, 2 ఈ ఒట్టి బుక్స్ చదవడం వల్ల మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎనర్జీ కావాలి. అది మెడిటేషన్ ద్వారా వస్తది. సో, ఎక్స్‌పీరియన్సెస్ వినడం వల్ల కూడా అవి మనం పొందక్కర్లే. మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతున్నాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ రాసిన వల్ల మనం చదవడం వల్ల ఒక స్టెప్ ఎదుగుతున్నాం. నెక్స్ట్ క్లాస్‌కెళ్ళిపోతున్నాం ఫాస్ట్‌గా. సో, అలా ఈ 3 అనేది కన్సిస్టెంట్‌గా చేస్తే ఆహ్, అదే మనల్ని గైడ్ చేస్తా ఉంటది. మన ఇన్నర్‌కి కనెక్ట్ చేస్తది. ఇన్నర్ నుంచి గైడెన్స్ వస్తూ ఉంటది. ఏ బుక్ తర్వాత ఏది చదవాలనేది ఆ ఇన్నర్ గైడెన్స్ వస్తూ ఉంటది. సో, అందుకే హుహు. ప్రతీదీ వి ఆర్ అవర్ గాడ్స్ అంటే మీ శ్వాసే మీ గురువు. అంటే అదే గైడ్ చేస్తూ ఉంటదనమాట. నెక్స్ట్ ఏంటి, ఏంటి అని. ఓకే. ఓకే. గుడ్. గుడ్. సో, అచ్చా! ఇప్పుడు మీరు ఆహ్, మీకు మీరు ఏదైతే గైడ్ చేస్తూ ఉంటారో, ఆ గైడ్ చేసిన ప్రకారంగా మీరు ఆ బుక్స్ చదువుతా ఉంటారు. హ్మ్. సో, మీరేమైనా ఇంకా మెడిటేషన్ సెషన్స్ ఇస్తున్నారా? మీరేమైనా అంటే మన మెడిటేషన్ కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు జూమ్ సెషన్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఇన్ పర్సన్ సెషన్స్ కానీ డాలస్ ఏరియాలో ఇస్తున్నారా? యాహ్! డాలస్‌లో నాకు అదే ఈ పిరమిడ్ వర్క్‌లో భాగంగా షిరిడి సాయిబాబా ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది. ఒక 1 ఇయర్ అది ఇప్పుడు లేదు. ఉన్నప్పుడు 1 ఇయర్ అక్కడ మెడిటేషన్ పెట్టమంటే ఎవ్రీ సాటర్‌డే వెళ్ళేదాన్ని. హ్మ్. కొంతమంది వచ్చేవాళ్ళు, వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఎవ్రీ సాటర్‌డే వెళ్ళేదాన్ని. లాస్ట్ 2 ఇయర్స్ ప్లస్ నుంచి నేను పీఎంసీ యూఎస్ఏలో వాలంటీర్‌గా చేస్తాను. అక్కడ సెషన్స్ గైడ్ అంటే నాకు మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ ప్రకారం ఇప్పుడు పత్రిజీ 23లో అమృతోత్సవం 1 మంత్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని ఇప్పుడు ఈ మెర్కబా పిరమిడ్‌కి 21 డేస్ ఇంటెన్షన్ మెడిటేషన్ చేశాను. తర్వాత మిర్రర్ వర్క్‌షాప్ బుక్ 21 డేస్ ఆర్గనైజ్ చేశాను. అట్లా మాస్టర్స్ కొన్ని సజ్జన సాంగత్యం సెషన్స్ తీసుకున్నాను తెలుగులో పీఎంసీయూఎస్ఏ మల్టీలింగ్వల్‌లో. అంటే నాకు మాస్టర్స్ అంటే ఇంట్యూషన్ వస్తది వీళ్ళని తీసుకోవాలి అనేసి వాళ్ళని అడుగుతాను. కొంతమంది
ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ ఫ్రీ విల్ కదా! వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని చేశాను. అలా కొన్ని ఇంగ్లీష్‌లో చేశాను, తెలుగులో చేశాను. కొన్ని సెషన్స్ కూడా బేస్డ్ ఆన్ మాస్టర్స్ ఇచ్చే గైడెన్స్ ప్రకారం నేను పీఎంసీయూఎస్ఏలో చేస్తూ ఉంటాను ఇప్పటికి కూడా. నా ఫస్ట్ పీఎంసీయూఎస్ఏలో 50 స్టేట్స్ 50 మాస్టర్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంటే ప్రతి స్టేట్‌లో మెడిటేషన్ అవ్వాలి. అదే ధ్యాన యూఎస్ఏ అంటాం కదా! అలా పత్రిజీ ఎలా అయితే కరెక్ట్. ధ్యాన భారత్ అట్లా ధ్యాన యూఎస్ఏ అంటారు కదా! ధ్యాన యూఎస్ఏలో ప్రతి స్టేట్‌లో ధ్యాన మెడిటేటర్స్ అవ్వాలి, వెజిటేరియన్స్ అవ్వాలి, పిరమిడ్స్ రావాలి అనే ఇంటెన్షన్ తోటి ప్రీతి ప్రసాద్ అని అరిజోనాలో ఉంటది. తనకొచ్చిన ఇంట్యూషన్ ప్రకారం తను స్టార్ట్ చేసిందనమాట. అప్పుడు అందులో అక్కడి నుంచి నా పీఎంసీయూఎస్ఏలో వాలంటీర్ స్టార్ట్ అయింది. సో, అప్పుడు తను ఎవరైనా వాలంటీర్ చేస్తారా అంటే, నేను సిన్సియర్‌గా నాకు పిరమిడ్స్ కనెక్షన్ పత్రిజీ మిషనే నా మిషన్ అని నాకర్థమైంది కాబట్టి, ఎనీ మెయిన్‌గా పిరమిడ్స్. నాదొచ్చేసి ఎక్కువ నేను మెడిటేషన్ కంటే నాకు స్వాధ్యాయం అండ్ పిరమిడ్ ఎనర్జీ ప్రమోట్ చేయడం నాకు ఎక్కువ చేస్తూ ఉంటాననమాట. సో, ఓకే. గురించి చెప్పడము, బుక్స్ ఎంకరేజ్ చేయడం, చదవడము, బుక్ క్లబ్స్ చేయడము. ఇప్పుడు పీఎంసీయూఎస్ఏలో కూడా బుక్ క్లబ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఆల్రెడీ 'బ్రింగర్స్ ఆఫ్ ద డాన్' అయిపోయింది. తర్వాత ఇప్పుడు 'ఇమ్మోర్టల్ టాక్స్' ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి. తర్వాత 'రుక్మిణి' బుక్ ఒకటి. సో, అంటే నేను చెప్పను. వాళ్ళు చెప్తారు కానీ వెనక బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళని ఆర్గనైజ్ చేయడం. వర్క్ మీరు చేస్తున్నారు. హెల్ప్ చేస్తుంటారు మీరు. ఓకే. యాహ్! వాళ్ళని వండర్‌ఫుల్. ఫాలో వండర్‌ఫుల్. చేస్తూ ఇప్పుడు ఓకే. నేను ఇంకొక బుక్ మనకి తెలుగులో 'మహా అవతరణ' అని 'ఇంక్రెడిబ్లీ బిలీవబుల్' అనేది మాస్టర్స్ మెసేజ్ ఇస్తే వీక్లీ వన్స్ అది కూడా చేస్తున్నానిప్పుడు. వండర్‌ఫుల్ అండి. లాట్ ఆఫ్ యాక్టివిటీస్. 24 అవర్స్ అఖండ ధ్యానాలు చేస్తున్నప్పుడు అందులో పార్టిసిపేట్ చేస్తాను. అంటే 1 అవర్ హోస్ట్ చేస్తాను. మాధవి మకం అప్పుడు 72 అవర్స్ ఫుల్ మూన్ మెడిటేషన్ చేసేవాళ్ళు. అందులో కొన్ని వాలంటీర్ చేసేదాన్ని అండ్ హ్మ్. అంటే కొన్ని అవర్స్ చూసుకోవడము అండ్ హోస్టింగ్ కూడా చేసేదాన్ని. అండ్ మన ఫస్ట్ గ్రేట్. ఎంఎంఎస్ వన్నప్పుడు 21 డేస్ కంటిన్యూయస్‌గా అఖండ ధ్యానం జరిగింది జూమ్‌లో. హుహు. 20 డేస్. ఫస్ట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ డాలస్‌లో జరిగిన దానికి హ్మ్. 21 డేస్ కంటిన్యూయస్‌గా జరిగినప్పుడు గూడా అప్పుడు చాలా అవర్స్ చేశాను. అండ్ ఎంఎంఎస్ 1కి స్టేజ్ మీద అన్ని పిరమిడ్ క్యాప్స్ ఇంట్యూషన్ ప్రకారం అవన్నీ నేనే చేశాను. ఎంఎంఎస్ రైట్. రైట్. యెస్. డాలస్‌లో ఫస్ట్ మనకు ఎంఎంఎస్ 1 జరిగినప్పుడు చాలా పిరమిడ్స్ చేశారు. ఐ డోంట్ నో హౌ మెనీ 1000, పిరమిడ్స్. 1000. 1000 పిరమిడ్స్ చేశారు. 1000 పిరమిడ్స్ తోటి చాలా బ్యూటిఫుల్‌గా డెకరేషన్ చేయడం జరిగింది. చాలా చాలా బాగా చేశారు. అదే బేస్డ్ ఆన్ ఇంట్యూషన్ మాస్టర్స్ అంటే నాకు ఇంట్యూషన్ ఒస్తది. దాన్ని బిలీవ్ చేస్తాను. ఇంకా అలాగా ఆహ్, రైట్. హ్మ్. యాహ్! ఈసారి ఎంఎంఎస్ 3కి మీరు రాలేదు. 3కి రాలే. అంటే ఇండియా వెళ్ళాను. ఇప్పుడు మేజర్‌గా నాది ఎక్కువ ఈ పిరమిడ్‌కే ఛానెల్. సో, హ్మ్. దాని ప్రకారం నేను ఇండియా వెళ్ళి అక్కడ మెరకబాస్, ఖమ్మంలో కాస్మిక్ వ్యాలీ వెళ్ళడము. అప్పుడే ఇండియా ఎళ్ళొచ్చాను. ఇంక అందుకే నేను 3కి రాలేదు. ఎంఎంఎస్ 3కి 2 కూడా రాలేకపోయారు. అవును. ఎంఎంఎస్ 2కి 2కి కూడా వచ్చి చేశాను. 2కి కూడా రైట్. ఆల్మోస్ట్ 500-600 చిన్న చిన్నవి చేశాను. పెద్దవి కరెక్ట్. సైజ్ కరెక్ట్. యెస్. యెస్. చాలా చాలా వరకు అది చూస్తే అన్ని మెర అన్ని పిరమిడ్ చేశారు. అది ఎన్ని రోజులు పట్టింది మీకు అది పిరమిడ్స్ చేయటానికి? ఆల్మోస్ట్ 1 మంత్ చేశాను. అంటే 1 ఎలా మంత్. అంటే అదొక థీమ్ ప్రకారం ఓపెన్ అయింది. ఎందుకంటే 1000 విడివిడిగా పెట్టలేం గదా! హ్మ్. 7 కలర్స్ 7 చక్ర కలర్స్ లాగా 7 స్టాక్ చేశాను. సైజులు కట్ చేసి పెట్టడము. అలా కొన్ని ఒక 30 అవి చేయగానే ఇది చాలు 21 అంటే 7 ఇంటూ 30 20 210 21 అలా ఒక ఆర్డర్ ప్రకారం తర్వాత 12 చక్ర కలర్స్ ఒక 12 అంటే 144 అలా తర్వాత హ్యూమన్ బాడీ అలా ఒక థీమ్ లాగా ఓపెన్ అయింది. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. ఒక ఇది ఉంది. అలాగా చేశాననమాట. అది నాకు ముందు తెలీదేమి. చేస్తూ ఉంటే ఓకే. ఇక్కడికి ఇది చాలు. నెక్స్ట్ ఇది అని అలా డ్రీమ్స్‌లో ఓపెన్ అవుతాయి. ఒక్కోసారి మిడ్‌నైట్ గూడా లేపి చేపిచ్చేవాళ్ళు. ఇట్లా చెయ్యి అని ఆ టైంలో గూడా లేసి వావ్! ఒకదాన్ని ట్రై జేయడము. మెర్కబా గూడా స్టిక్స్‌తో చేసేదాన్ని. అవి గూడా హ్మ్. కార్నర్స్ పెట్టడం కానీ కొన్ని డ్రీమ్స్‌లో ఓపెన్ అవుతాయి. అండ్ అదెలా ఆ 1000 ఎందుకు చేశాను అంటే, అప్పుడు రెగ్యులర్‌గా ఇలా ఒక సండే గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు పద్మా వడ్లముడి మేడం అని ఆటో రైడింగ్ పద్మా మేడం అంటారు. ఇప్పుడు పత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ మేడం ఇక్కడ చాలా వాళ్ళ డాటర్ దగ్గరికొస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి దివ్యను, పద్మ మేడం చాలా వాళ్ళు ఫౌండేషన్ ఏసారు డాలస్‌లో యాక్చువల్లీ. చాలా వర్క్ చేశారు వాళ్ళు.
సో, హుహు. మేడం ఒక గ్రూప్ మెడిటేషన్‌లో పత్రిజీ ఛానెల్ అయ్యి డాలస్‌లో వచ్చే పిరమిడ్ పేరు సహస్రదళ పిరమిడ్ అని చెప్పారు. సో, అదే టైంలో అంటే ఎంఎంఎస్‌కి ముందు టైంలోనే. సో, ఆ సహస్రదళ పేరు మీద 1000 చేయమని వచ్చింది కాబట్టి నేను ఓకే. యూజువల్‌గా మనం సహస్రదళ అంటే 1000 పెటల్ లోటస్ అంటాం కదా! సో, దానికి సింబాలిక్‌గా 1000 చేయమన్నారు అని 1000 చేయాలి అని వచ్చింది నాకు. నేను తీసుకున్నాను అలాగా. లేకపోతే 1000 ఏమంటే అది తీసుకోలేం గదా! లాజికల్ బ్రెయిన్ ఎందుకు అట్లా. సో, ముందు అది ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి దానికి సరిపోను 1000 చేయమన్నారు అని చెప్పి అలా తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక మెడిటేషన్‌లో ఇక్కడ అప్పుడే పత్రిజీ శక్తిస్థల్ వాళ్ళు అది లోటస్ మీద పత్రిజీ స్టాచ్యూ కట్టే వీడియో రిలీజ్ చేశారు. సో, ఆ టైంలో నాకు ఇంకో మెసేజ్ ఏంటంటే, ఇక్కడొచ్చే పిరమిడ్‌కి పత్రిజీ శక్తిస్థల్‌కి కనెక్షన్ ఉంది. అందుకే ఆ 1000 పెటల్ లోటస్ సహస్రదళ పేరు అని అట్లా వచ్చింది. సో, హుహు. అందుకని నా ఇంట్యూషన్ 1000 చేయాలి అని చెప్పి తీసుకొని చేశాను. అండ్ ఓకే. ఇంకోటేంటంటే, నేను చేసేటప్పుడు ఇవి పేపర్ కాదు. ఇవి ప్రస్తుతం ఈ పేపర్ గానీ, ఇది యాస్ట్రల్‌గా ఇప్పుడేదైనా మనం ఇక్కడ ఆల్రెడీ జరుగుతుంది అంటే, అది ముందు అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతది. అందుకే మనం ఫ్యూచర్ చూడగలుగుతాం. పారలెల్ వరల్డ్స్ అంటాం కదా! ఆల్రెడీ వేరే చోట జరిగిపోయింది. మనం మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటాం. అలా మన పిరమిడ్స్ అయినా, ఏవైనా ఆల్రెడీ ముందు యాస్ట్రల్‌గా ఫార్మ్ అయ్యి తర్వాత దిగుతాయన్నమాట. అలా ఇప్పుడు ఓకే. ఏం చేస్తున్నానో అవి యాస్ట్రల్‌గా రావాలి. అంటే ముందు డౌన్ వస్తాయి. తర్వాత ఇప్పుడు పత్రిజీ మన పిరమిడ్ జగత్ అవ్వాలంటే స్లోగా అవన్నీ కిందకి అలా వస్తా ఉంటాయి గదా! ఎనర్జీ పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి. అలా కరెక్ట్. ఇంటెన్షన్ పెట్టుకొని చేస్తాను. అందుకే నేను ఎన్ని చేయాలన్నా అన్ని చేయలేను. ఓకే. అది స్టాప్ అయిపోయిందంటే ఇంక మళ్ళీ నేను చేయలేను. నా ఎనర్జీ ఎంతుంటదో అన్నీ చేయగలను నేను. సో, బేస్డ్ ఆన్ ఓకే. ఓకే. లెవెల్స్ అన్నమాట. అప్పుడు ఓకే. ఆ టైంలో చెప్పారు ఒకళ్ళు నాకు. హుహు. ఆస్ట్రల్‌గా మెడిటేషన్‌లో 1000 పిరమిడ్స్ చూసాము. ఆస్ట్రల్ పిరమిడ్స్ అని చెప్పారు. ఓకే. ఇప్పుడు మీరు కొత్తగా మెడిటేషన్‌లో వచ్చే వాళ్ళకు మీరు ఏ సజెషన్ చేస్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి ఆహ్, రెగ్యులర్‌గా అంటే మెడిటేషన్ చాలామంది నమ్మరు. హ్మ్. మెడిటేషన్ అంటే చాలామందికి ఆహ్, అంత తొందరగా నమ్మేవాళ్ళు కాదు. సో, నమ్మరు గూడా. సో, మెడిటేషన్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మనకు ఎంతోమంది చెప్తున్నారు. సో, దానివల్ల మీరు మెడిటేషన్‌లో పొందిన మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయగలుగుతారా? అంటే మీరు ఏం బెనిఫిట్ పొందారు అసలు? అంటే కొత్తగా వచ్చే వాళ్ళకసలు నేను మెడిటేషన్‌లోకి ఎందుకు రావాలి అని అడిగితే మనం ఏం చెప్పగలరు? ఇప్పుడు నేను ఎందుకొచ్చాను మెడిటేషన్‌లోకి, నేను ఆ డిప్రెషన్ వల్ల నేను చనిపోవాలి, సూసైడల్ థాట్స్ ఒస్తున్నాయి అనే అంటే వెళ్ళిపోవాల్సిన దాన్ని మెడిటేషన్‌లోకొచ్చాక అవన్నీ నాకు జ్ఞానం పెరిగింది. మా అబ్బాయి ఆటిస్టిక్. సో, యూజువల్‌గా ఆటిస్టిక్ అంటే తెలుసు. వాళ్ళని మేనేజ్ చేయడం కానీ, అంటే మనం చూస్తే లాంగ్ టర్మ్‌లో వాళ్ళని అంటే మన తర్వాత ఏంటి, వాళ్ళకిప్పుడు డిపెండెంట్ అన్నీ చేయాల్సుంటది. సో, వాళ్ళు నార్మల్ రెగ్యులర్ కిడ్‌లాగా చదవరు. అంటే సో, మరి అవన్నీ ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేము. బట్ మెడిటేషన్‌లోకొచ్చాక వాడిని నేను అర్థం చేసుకోగలిగాను. అసలు ఆటిస్టిక్ కిడ్స్ ఎందుకొస్తున్నారు? అసలు ఆటిజం అంటే ఏంటి? స్పిరిచ్యువల్‌గా చూస్తే దానికి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంది. అంటే ఆఫ్ కోర్స్ అది హ్మ్. అందరూ తీసుకోలేరు. దే ఆర్ ద న్యూ చిల్డ్రన్. అంటే ఇప్పుడు మనము వాళ్ళ ఫ్రీక్వెన్సీ హై ఉంటది. వాళ్ళని మనం అర్థం జేసుకోవాలంటే మన ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. సో, వాళ్ళేంటంటే ఇప్పుడు మనము ఒక సొసైటల్‌గా స్టాండర్డ్స్‌లో పెరిగాము. అంటే పుట్టాము, స్కూల్‌కెళ్తాము, చదువుకుంటాము, జాబు, పెళ్లి, పిల్లలు అట్లా ఒక రొటీన్‌గా ఒక మొనోటిక్ ఫార్మ్‌లో ఉండిపోయాము. ఈ స్పిరిచ్యువల్‌గా ఎదగకుండా మనం ఒక ఈ రిలీజియస్ అయితే ఏంటి, ఇది ఇలాగే ఉండాలి, ఇది చేయకపోతే ఇదవుతది. ఆ భయంతోటి అలా ఉండిపోయాము. ఆ ప్యాటర్న్స్ బ్రేక్ చేయడానికి వాళ్ళు మెయిన్‌గా ఆటిస్టిక్ కిడ్స్ అలా కావాలని కొంతమందొస్తున్నారు. కొన్ని రీజన్స్ ఏంటంటే, ఒకే జన్మలో ఎక్కువ కర్మ. అంటే ఇప్పుడు నేను వాడికి సర్వీస్ చేయడం అన్నట్టే గదా! చేయడం వల్ల నా కర్మ, వాడి కర్మ ఇద్దరు ఒకే జన్మలో ఎక్కువ కర్మ తీసేసుకోవడం ఒకటుంటుంది. ఇంకోటేంటంటే వాళ్ళు హై ఫ్రీక్వెన్సీ బీయింగ్స్ అన్నమాట. వాళ్ళ ఆ డైమెన్షన్‌లో ఉండి వాళ్ళ ద్వారా ఆస్ట్రల్ వర్క్స్ చాలా జరుగుతాయి. సో, వాళ్ళెక్కడున్నా పాజిటివిటీ ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో
హి ఈస్ ద బైండింగ్ ఫోర్స్. అంటే లవ్ ఎనర్జీస్ వాడెక్కడున్నా ఆ ప్రేమతత్వం ఉంటది. వాళ్ళ ద్వారా చాలా లైట్ యాంకర్ అవుతా ఉంటది. చాలా డిఫరెంట్ ఉంటది. కాకపోతే మనం వాళ్ళని అర్థం జేసుకోవాలి. వాడిని నేను యాజ్ ఈజ్‌గా వాళ్ళని అర్థం జేసుకుంటే దే విల్ బీ హ్యాపీ అండ్ వాళ్ళొచ్చిన పర్పస్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇవన్నీ అర్థం జేసుకొని ఆఫ్‌కోర్స్ ఛాలెంజెస్ ఉండవా అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అవి అవే ఉంటది. బట్ యాక్సెప్టెన్సీ పెరుగుతది. సో, మరి అవన్నీ నాకు మెడిటేషన్‌లో ఈ ఎనర్జీ వల్ల, ఈ జ్ఞానం వల్ల అవన్నీ నేను చేయగలుగుతున్నాను. అంటే హ్మ్. ఇంట్లో ఇంత చేసుకుంటూ మళ్ళీ నేను సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే నా వల్ల రైట్. అయినంత నేను రియలైజ్ అయిన ట్రూత్ వేరే వాళ్ళు గూడా తెలియాలి అని. సో, హ్మ్. పిరమిడ్స్ కూడా అదే కదా! అంటే ఈ మదర్ ఎర్త్ అసెన్షన్‌కి అవొక ఎనర్జీ జనరేటర్స్ హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళడానికి. సో, ఇవన్నీ కూడా మరి మెడిటేషన్‌లోకి రావడం వల్ల, నేను చేయడం వల్లే ఛాలెంజెస్ ఎన్నున్నా సరే నాకవి నేను వాటిని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ ఒస్తుంది. జ్ఞానం ద్వారా రైట్. రైట్. హ్మ్. అదే మీరు మెడిటేషన్‌లో రాకపోతే మీరొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ యొక్క మీకంత డిప్రెషన్‌లోకెళ్తున్నారు కాబట్టి ఎన్నో టాబ్లెట్స్ ఇచ్చేవారు. ఎంతో ట్రీట్మెంట్ నడిచేది. ఎంతో మీరు ఇబ్బంది పడేవారు. సో, ఇప్పుడు లాస్ట్ అలాంటిది 5 ఇప్పుడు ఇయర్స్‌లో నేను గూడా ఒక్క మెడిసిన్ కూడా తీసుకోలేదు. ఈవెన్ దో కరోనా సిమ్ప్టమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రెస్ట్ తీసుకుంటాను, మెడిటేషన్ చేస్తాను. పిరమిడ్ వాటర్స్ అంటే నేను క్రిస్టల్స్, పిరమిడ్స్ అన్నీ వాడతాను. వాటర్ కూడా నేను ఎవ్రీ డే పిరమిడ్ కిందే పెట్టి తాగుతాననమాట. మా కిడ్స్‌కి కూడా ఆహ్, ఆహ్, లాస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి ఇయర్‌లీ జనరల్ చెకప్‌కి తప్పితే నార్మల్‌గా అసలు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాల్సిన డాక్టర్ చెకప్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో, ఇప్పుడు చూస్తే హ్మ్. డాలస్‌లో యూజువల్‌గా టెక్సాస్‌లో మీకు అలెర్జీస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే టెంపరేచర్స్ డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. అలెర్జీస్ ఎక్కువుంటాయి. కిడ్స్ ఊరుకూరికే సిక్ అవుతూ ఉంటారు. సో, మా కిడ్స్‌కి మరి నేను ఈ పిరమిడ్ ఎనర్జీ వాటర్ ఇవ్వడము, మా ఇంట్లో ఎనర్జీ నేను మెడిటేషన్ జేయడం వల్ల పిరమిడ్స్ అన్నీ వాడడం వల్ల పిరమిడ్ ఎనర్జీ వాటర్ ఇవ్వడం వల్ల ఇంటి నిండా పిరమిడ్స్, క్రిస్టల్స్ అన్నీ ఇవన్నీ చేయడం వల్ల మరి వాళ్ళు కూడా నేనొక్కదాన్నే మెడికేషన్ నేను తీసుకోకపోవడమే గాదు, వాళ్ళకి కూడా చాలా హ్మ్. అసలు మోస్ట్‌లీ చిన్న చిన్న కోల్డ్ కాప్స్ అంతే తప్పితే సిక్ అయి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో, లాట్ హుహు. ఆఫ్ బెనిఫిట్స్ నాకు ఓకే. మెడిటేషన్ కంప్లీట్‌గా ఆహ్, ఇప్పుడు మరి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతా ఉంటది. కిడ్స్ చిన్నప్పుడు వాళ్ళకి యాంటీబయోటిక్స్ ఎంత తీసుకుంటే, వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళు చేసుకోలేకుండా అలా ఉంటారు. సో, అలా కరెక్ట్. ఇమ్యూనిటీ మనకి పెరుగుతుంది. యాహ్! సో, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు చేస్తారు మెడిటేషన్? మీరు తప్ప మీ నేనొక్కదాన్నే పిల్లలు గూడా ప్రస్తుతానికి చేస్తారా? మా మీ అబ్బాయి హస్బెండ్? చేసేవాడు. మా హస్బెండ్ చేయరు. మా అబ్బాయి హ్మ్. చేసేవాడు. పెద్దబ్బాయి చేసేవాడు. ఇప్పుడు 13 సో, మిడిల్ స్కూల్‌కొచ్చాక కొంచెం చేయట్లేదు గానీ, అంతకుముందు 3 ఇయర్స్ చేసేవాడు. నాకు ఏంటంటే, నాకు విజ్డమే కానీ థర్డ్ ఐ విజన్ ఉండదనమాట. సో, ఇట్లా ఎక్స్‌పెరిమెంట్స్ ఎవరు ఏం చెప్పినా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాం గదా! సో, హ్మ్. ఆ ఎక్స్‌పెరిమెంట్స్ చేసినప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని నాకు మా అబ్బాయే చెప్పేవాడు. సో, ఇద్దరం కలిసి ఓహ్! కూర్చొని మెడిటేట్ చేస్తాము దాని మీద. ఏదన్నా ఇప్పుడు కాస్మిక్ పిక్చర్స్ ఉన్నా, లేకపోతే క్రాప్ సర్కిల్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా పిరమిడ్ ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ వాడతాను. సో, అలాగా ఇప్పుడు మన గీజా యాంగిలే కాకుండా రష్యన్ యాంగిల్ గూడా నాకు అది మెడిటేషన్‌లో వస్తే దాని మీద గూడా రీసెర్చ్ చేసి దాన్ని గూడా పెట్టి వాడి దీనివల్ల బెనిఫిట్ ఏంటి? గీజా యాంగిల్ మీద రష్యన్ యాంగిల్ పెట్టాను. ఈ 2 కలపడం వల్ల బెనిఫిట్ ఏంటి? దాంట్లో మెడిటేషన్ చేయడము అట్లా మా అబ్బాయితో నేను ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాను. సో, వాడు చేసేవాడు. అంటే మాదంతా హుహు. స్పిరిచ్యువల్ నేనొక్కదాన్నే కాదు. ఇప్పుడు చిన్నోడు ఆటిస్టిక్ అనే చెప్పాను గదా! వాళ్ళ ద్వారా చాలా స్పిరిచ్యువల్ వర్క్ జరుగుతది. వాళ్ళు ఆస్ట్రల్ వర్క్స్ చేస్తారు. చాలా పాజిటివ్ ఉంటుంది. సో, మా ఫ్యామిలీ అంతా స్పిరిచ్యువల్‌గా మా హస్బెండ్ అంటే మెడిటేషన్ చేయకపోయినా ఇప్పుడు నాకు ఇయన్నీ సపోర్ట్ చేస్తున్నారు గదా! నేను ఇన్ని బుక్స్ కొన్నా, ఇన్ని మెడిటేషన్ ఏది కావాలన్నా పిరమిడ్స్ అన్నా ఇప్పుడు మరి పిరమిడ్ ల్యాండ్ ఇవ్వడం కానీ, కన్‌స్ట్రక్షన్‌కి సపోర్ట్ చేయడం కానీ అన్నీ ఆయనే అంటే నేను ఎనర్జీ వర్క్ చేయగలను కానీ ఫైనాన్షియల్ అంతా తనే గదా సపోర్ట్ చేసేది. సో, మా కరెక్ట్. ఫ్యామిలీ అంతా అది కనెక్షన్ ఉండింది. ప్రస్తుతం ఓకే. మా అబ్బాయి అప్పుడప్పుడు చేస్తాడు. అంతకుముందయితే రెగ్యులర్‌గా చేసేవాడు. సో, ఇప్పుడు టీన్‌కొచ్చాడు వండర్‌ఫుల్. కాబట్టి పత్రిజీ చెప్తారు గదా! ఇవన్నీ మనం ఫోర్స్ చేయగూడదు. కరెక్ట్. సో, యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, ఎవరు మరి చెప్పడం వరకే మన బాధ్యత తప్ప మనము ఎవరిని గూడా బలవంతంగా తీసుకురాకూడదంటారు గదా!
హ్మ్. వాళ్ళ టైం వచ్చినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళంతట వాళ్ళే మంచిగొస్తది. వచ్చేస్తారంటారు. యాహ్! యెస్. ఆ! ఎగ్జాక్ట్‌లీ. యెస్. యెస్. సో, చివరిగా ఇప్పుడు మన ఛానెల్ చూస్తున్న వారికి మీరేం చెప్తారు? మెడిటేషన్‌లకి సో, మీ ఎక్స్‌పీరియన్స్ మీరు షేర్ చేశారు. అసలు ఎలా డిప్రెషన్ నుంచి బయటకొచ్చారు? మెడిటేషన్ ఎలా హెల్ప్ అయిందనేది మీరు చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు మీ జర్నీ అసలు ఎలా రాగలిగారు? ఆహ్, అనేది మీరు మొత్తం మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారో కూడా మీరు చెప్తున్నారు. సో, ఇప్పుడు చివరిగా మన మెడిటేషన్ ఛానల్ ఈ ఛానల్ చూస్తున్న వారికి మీ యొక్క సందేశం ఏంటి? సందేశం అనేదేం లేదు. ముందుగా మీ అందరూ హ్మ్. ఈ నాది విన్నందుకు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ. సో, మెడిటేషన్ చెయ్యాలి. ఇప్పుడు ఎర్త్ ఫ్రీక్వెన్సీ మారింది. మన ఆ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వాలంటే కంపల్సరీ మన ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఎలా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 24 అవర్స్ ఇంతకుముందు 24 అవర్స్ అంటే 24 అవర్స్‌లా ఉండేది. ఇప్పుడసలు ఇలా బ్లింక్ ఎఫ్ ఎన్ ఐలో డేస్ మారిపోతున్నాయి. ఫాస్ట్‌గా అయిపోతుంది. అంటే ఏంటి? ఎర్త్ చాలా ఫాస్ట్‌గా రొటేట్ అవుతుంది. టైం చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మన బాడీ గూడా ఆ ఫ్రీక్వెన్సీకి మారాలి అంటే మనం ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే కంపల్సరీ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ద్వారానే మన ఫ్రీక్వెన్సీ పెరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టీవీలో ఛానెల్స్ ఎలా ఒక్కొక్క ఛానెల్ ఒక్కో ఫ్రీక్వెన్సీలో ఉంటది. మనం అది నొక్కితే ఆ ట్యాప్ అయ్యి అదొస్తుంది. అలాగే మనం గూడా మన ఫ్రీక్వెన్సీ మెడిటేషన్ ద్వారా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మనము ఆ నాలెడ్జ్ గూడా అర్థం జేసుకోగలుగుతాము. ఇప్పుడు ఈ చదవడం అంటే చదివినయి స్టోరీలాగా చదవడం కాదు. ఇన్నర్ మీనింగ్ అర్థమవ్వడం కూడా మెడిటేషన్ చేయడం వల్లే అర్థమవుతది. సో, ఏదైనా సరే ఇప్పుడు వరల్డ్ ఈజ్ సో మచ్ నార్మల్‌గా చూస్తే సో మచ్ కేయాటిక్ అని అనిపిస్తది. అంటే హ్మ్. వరల్డ్ అంటే న్యాచురల్ కెలామిటీస్ ఒస్తున్నాయి, వార్స్ ఒస్తున్నాయి, సో మెనీ థింగ్స్ జాబ్స్, ఏఐ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మార్పు యుగ ప్రభావం అనేది ఉంటుంది గదా! ఆ ట్రాన్సిషన్ టైమ్‌లో ఇవన్నీ ఉంటాయి. మనం ఇవన్నీ ప్రాపర్‌గా కేయాటిక్‌గా వెళ్ళకుండా ప్రాపర్‌గా మనము పాజిటివ్‌గా వేలో వెళ్ళాలి అంటే మెడిటేషన్ ఈస్ ద ఓన్లీ సోర్స్. అండ్ మెడిటేషన్ వండర్‌ఫుల్. ఒకటి కాదు బుక్ గూడా అంటే నాలెడ్జ్ జ్ఞానం కూడా నాలెడ్జ్. పెంచుకోవాలి. ఆ! అవును. సో, అందుకే టు స్టార్ట్ విత్ మీరే గురువునైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ చరిత్రలతోటి స్టార్ట్ చేయండి. మెల్లగా స్లోగా మీ ఆ గురువులే మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. మీ గురువులు ఎక్కడికి కనెక్ట్ చేయాలో, ఏది కనెక్ట్ చేయాలో వాళ్ళే చేస్తారు. బట్ మెడిటేషన్ చేసి చదవండి. మీకు డెఫినిట్‌గా అవి హెల్ప్ అవుతాయి. కరెక్ట్. యాహ్! బాగా చెప్పారు. ఇప్పుడు మనం మెడిటేషన్‌లో అంటే మనం చెప్పడం వరకే మన బాధ్యత. తర్వాత వాళ్ళు వస్తారా? రారా? వాళ్ళ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళొస్తారు. అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా బలవంతం చేయకూడదు. పృథ్వీ గారు గూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ చేయకపోతే ఎవరిని గూడా బలవంతం చేయలేదు. సో, ఎవరి కర్మానుసారంగా వాళ్ళు నడుస్తా ఉంటారు. సో, మనం గూడా మన టైమొచ్చింది కాబట్టి మనం వచ్చాము ఈ మెడిటేషన్‌లకి. ఏదో ఒకటి తీసుకొస్తుంది మనకు. లేకపోతే అప్పటి వరకు రాలేము. సో, యాహ్! చాలా అద్భుతం అండి. చాలా థాంక్స్ అండి శిరీష గారు. సో, ఛానెల్‌కొచ్చేసేసి మీ ఎక్స్‌పీరియన్స్, మీ యొక్క లైఫ్ జర్నీ మెడిటేషన్‌లోకొస్తే ఎలా ఉంది అనేది మీరు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, చాలా థాంక్స్ అండి. మళ్ళీ ఒక కార్యక్రమంలో మళ్ళీ కూడా కలుద్దాము. సో, థాంక్ యూ సో మచ్ అండి. పత్రిజీ గారికి, తర్వాత స్వర్ణమాల మేడంకి మనకి మంచి అవకాశం ఇచ్చినందుకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆహ్, ఎలాంటి ఇష్యూ గాని, మెంటల్ ఇష్యూ గాని, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ గాని, ఏ ఇష్యూస్ అయినా సరే సింపుల్‌గా కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతి వేళ్ళలో వేలు పెట్టుకొని, హాయిగా సుఖాసనంలో కూర్చొని, రిలాక్స్ మోడ్‌లో కళ్ళు మూసుకొని, శ్వాసను గమనించటం వల్ల ఎలాంటి అనారోగ్యాలైనా, ఈ మెంటల్ ఇష్యూస్ అయినా గూడా మనకి ఈజీగా తగ్గిపోతుంది. అది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. అసలు ఎండ్‌లెస్. అసలు ఇంత ఓకే. లాస్ట్ అయిపోయింది. మనం రీచ్ అయితున్నాం అన్నట్టు ఏం లేదు. అనంతంగమైన మనకు ఆ యొక్క నాలెడ్జ్ వస్తుంది మెడిటేషన్‌లో. ఆ విజ్డమ్ వస్తుంది. మనకు జస్ట్ ఈ ఫిజికల్‌గా ఈ ఈ బెనిఫిట్స్ అనేది చాలా తక్కువ. మనము అసలు లైఫ్ పర్పస్ ఏంటి? అసలు ఎందుకొచ్చాము మనము ఈ లైఫ్? ఎందుకు తీసుకున్నాము? ఇలా పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, డబ్బు సంపాదిస్తున్నాము, పిల్లలు ఇంతేనా? ఇంకేమైనా ఉందా దీని తర్వాత?
అసలు అయితే ఏదైనా మన పర్పస్ అనేది కూడా ఈ మెడిటేషన్‌లోకొచ్చి మనం ఇలా చేసినట్టయితే మన పర్పస్ అనేది తెలుస్తుంది. సో, అద్భుతం అండి. చాలా చాలా థ్యాంక్ యూ. మీరిచ్చిన మా టైం ఇచ్చినందుకు మా ఛానల్‌కి. సో, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్‌లో మళ్ళీ కలుద్దామండి శిరీష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భిక్షం గారు ఫర్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. విన్న థ్యాంక్ యూ వాళ్ళందరికి అండి. కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.